ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. మే 5. సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆత్మీయముగా దేనిని పోగొట్టుకొనినను దానిని తిరిగి పొందవచ్చునని లేఖనము చెప్పుచున్నది. ఇది అసాధ్యముగా కనిపించినప్పటికీ దేవుని సహాయము, కృప, ఆయన వాక్యము ద్వారా తిరిగి పొందుట సాధ్యమే. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7 వచనములలో గల ప్రవక్తల శిష్యుల కథ ద్వారా ఈ సామాన్యమైన పాఠము మనకు నేర్పించబడుచున్నది. ఈ యవన ప్రవక్తలు ఎలీషా యొక్క శిష్యులు. వారుండిన స్థలము చాలా ఇరుకుగా నుండినందున అంతకంటే విశాలమైన గృహము వారికి కావలసి ఉండెను. దాని నిమిత్తం వారికి కలప అవసరమై ఉండెను. కనుక యోర్దాను అవలనున్న అడవిలో చెట్లు నరుకుటకు వెళ్ళిరి. వారు యవనస్తులుగా ఉండినను ప్రవక్తల శిష్యులై ఉండినను తామే బయలుదేరి వెళ్ళక బుద్ధిమంతులైనందున ఎలీషాను కూడా వెంటబెట్టుకుని వెళ్ళిరి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఇలాంటి యవనస్తులు పెద్దవారి కంటే తామే ఎక్కువ జ్ఞానము గలవారని తలంచుదురు. తమ వ్యక్తిగత సమస్యలలో ముసలివారి దగ్గరికి ఎందుకు వెళ్ళవలనని ప్రశ్నించుదురు. ఈ యవనులైతే గ్రహింపు కలిగిన వారు కనుక ఎలీషాను తమ వెంబడి రమ్మని కోరిరి. వారు మ్రానులను నరుకుచుండగా ఒక యవనస్తుని గొడ్డలి ఊడి నీటిలో పడిపోయెను. 5వ వచనం. ఆ గొడ్డలి ఎరువు తెచ్చిన దగుటచే దానిని తిరిగి తన సొంత దారునికి ఇచ్చివేయవలసి ఉండినది. తన సమస్య నిమిత్తం ఈ యవనస్తుల దగ్గరకు వెళ్లకుండా జ్ఞానము కలిగి వృద్ధుడైన ఎలీషా దగ్గరకు వెళ్ళెను. అతడు ఎలీషాతో, అయ్యో నా ఏలినవాడా, నా నిర్లక్ష్యతను బట్టి గొడ్డలి ఊడి నీటిలో పడినది. అది ఎరువు తెచ్చినది గనక దానిని ఇచ్చివేయవలెను. నేనేమి చేయవలనో నాతో చెప్పుమని మొరపెట్టెను. ఎలీషా అదెక్కడ పడినదో నాకు చూపించుమని అడిగెను. అతడు ఎలీషాకు ఆ స్థలము చూపించగా ఎలీషా కొమ్మనొక దానిని నరికి నీళ్ళలో పడవేసెను. వెంటనే గొడ్డలి పైకి లేచెను. ఇది సామాన్యమైన కథే. అయితే మనము ఆత్మీయముగా పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి ఎలాగను పొందగలమను లోతైన పాఠమును ఇది మనకు నేర్పించును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.